ఏ ప్రిపరేషన్‌లో అయినా చాలా మంది ఆలోచించేది ఏంటంటే మాక్ టెస్ట్‌లు కండక్ట్ చేస్తే బెటరు. మనకు మార్కులు ఎక్కువ వస్తాయి తర్వాత అని. సో, యూజువల్‌గా సబ్జెక్ట్స్ ఏవైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఇందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా, మనం ఈ సివిల్ సర్వీసెస్ ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చిన మార్కులు ఒకసారి పరిశీలిస్తే కనుక మెయిన్గా మనకి ఏంటంటే మార్కులు అనేది ఈ మెయిన్స్ పరీక్షలోనే ఉంటాయి. ప్రిలిమ్స్ కన్నా కూడా ప్రిలిమ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ అది ఓకే. మనకి మెరిట్ లిస్ట్కి కౌంట్ అయ్యేది ఓన్లీ మెయిన్స్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఇంటర్. సో ఆ మెయిన్స్ టెస్ట్ లో వచ్చిన మార్కులను పరిశీలిస్తే కనుక సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కి మనకి ఇది మొత్తం 7 పేపర్లు ఉంటాయి మెయిన్స్ లో కూడా. జిఎస్ 1, 2, 3 జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్. ఓకే. వీటి లోపల మ్యాక్సిమం సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ 15-16 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఎస్ఏ పేపర్ ఒకటి ఉంటుంది. జిఎస్ 4 అని, జనరల్ స్టడీస్ 4 అని, ఎథిక్స్ పేపర్ ఒకటి ఉంటుంది. సో 5 ఇవి కాకుండా ఒక ఆప్షన్ ఉంటుంది, దానికి 2 పేపర్లు ఉంటాయి. దానికి విడిగా అనలైజ్ చేస్తేనమ్మా ఈ జిఎస్ 1, 2, 3 ఇవన్నీ కలిపి ఎప్పుడు కూడా ఈవెన్ ద టాపర్స్ అంటే ఫస్ట్ ర్యాంక్ కొడతారు కదా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ మార్కుల్ని కూడా చూస్తే ఈ గత 10-12 ఏళ్లలో ఎవరు కూడా నోబడీ హ్యాస్ స్కోర్డ్ మోర్ దాన్ 45%. దే ఆల్వేస్ ఇట్ స్టాగర్స్ బిట్వీన్ 40 and 40. అదే ఇటువైపు చూసారు అనుకోండి, ఎస్ఏ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2 కానివ్వండి, వీళ్ళు దే హావ్ స్కోర్డ్ బిట్వీన్ 60 to 65%. సో మార్క్స్ ఎక్కువ స్కోరింగ్ అనేది ఇటువంటి సబ్జెక్ట్స్ లో. అది మెయిన్స్ లో. అలా అని మీరు చేసి చదవలేదు అనుకోండి, ప్రిలిమ్స్ యూ కెనాట్ క్లియర్ ఇట్. ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఏ సబ్జెక్ట్స్ ఉండవు, ఆప్షన్స్, ఎస్ఏ, ఎథిక్స్ ఉండవు, ఓన్లీ జిఎస్ 1, 2, 3 ఉంటాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్ ఫర్ ప్రిలిమ్స్. ఓకే.